జిఎస్టి రిటర్న్స్ ఫైల్ చేయటం, జిఎస్టి డిపార్ట్మెంట్ రకరకాల నోటీసులు రకరకాల సెక్షన్స్ కింద ఇస్తుంది. ఒకసారి సమ్మరీ అసెస్మెంట్ అంటది, ఒకసారి ప్రొటెక్టివ్ అసెస్మెంట్ అంటది, ఒకసారి బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అని చెప్పని, స్క్రూటినీ అని చెప్పని, జిఎస్టి ఆడిట్, అందులో మళ్ళీ డిపార్ట్మెంటల్ ఆడిట్ అని, స్పెషల్ ఆడిట్ అని చెప్పని, అండ్ ఒక్కోసారి జిఎస్టి ఇన్స్పెక్షన్ అని, సర్చ్ అని, సీజర్ అని చెప్పని, సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీస్ ఇవ్వటం, లేదంటే సెక్షన్ 74 ఫ్రాడ్ అని చెప్పని డిమాండ్ నోటీసులు, రకరకాల నోటీసులు రకరకాలుగా ఇస్తుంది. వీటన్నిటికీ బేసిక్ కారణం ఆర్ ఏమన్నా వస్తే గనక ఈ సెక్షన్స్ కింద వచ్చే రకరకాల నోటీసులు, అది డిఆర్సి 01 అనుకోండి, ఐఎన్ఎస్ 01 అనుకోండి, ఏఎస్ఎంటి 10 కానివ్వండి, ఈ వచ్చే రకరకాల నోటీసుల్ని ఫేస్ చేయాలన్నా, ఈజీగా ఉండాలన్నా, ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా ఫండమెంటల్గా ఏంటంటే జిఎస్టి రిటర్న్స్ ని ప్రాపర్గా ఫైల్ చేయటం అండ్ జిఎస్టి డాక్యుమెంట్స్ అనుకోండి ఆర్ అదర్ డాక్యుమెంట్స్ అనుకోండి ప్రాపర్గా దాన్ని ప్రిజర్వ్ చేసుకోవటం, ఒక ఆర్డర్లో పెట్టుకోవటం. కొంతమంది వ్యాపారవేత్తలు ఏమనుకుంటారంటే జిఎస్టి రిటర్న్స్ ఏముంది, ఏదో మనకి సాఫ్ట్వేర్ ఉంది కదా, సింపుల్గా రిపోర్ట్ జనరేట్ చేసి ఫైలింగ్ చేసేస్తే అయిపోయింది కదా అని చెప్పి అనుకొని ఫైల్ చేసేస్తుంటారు. లేదా కొంతమంది మన దగ్గర అకౌంటెంట్ ఉన్నారు కదా, ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆయనకు అనవసరంగా 1000 రూపాయలు 2000 3000 ఇవ్వటం దేనికి, మన అకౌంటెంట్ చేసేస్తాడు కదా, రేపు ఏదైనా నోటీస్ వస్తే చూసుకుందాంలే అని చెప్పని అనుకుంటారు. బట్ మిత్రులారా, ఇవాళ జిఎస్టి డిపార్ట్మెంట్ దగ్గర బోలెడంత డేటా అనేది వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, బ్యాంక్స్ నుంచి వస్తుంది, మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ నుంచి వస్తుంది, వేబిల్ పోర్టల్ నుంచి వస్తుంది, అండ్ 2A 2B ద్వారా వస్తుంది, ఐఎంఎస్ ద్వారా అని చెప్పని వస్తుంది. రకరకాల సోర్సెస్ నుంచి వాళ్ళు చేయగల సాఫ్ట్వేరే రకరకాల రికన్సిలేషన్స్ చేసి మిస్ మ్యాచెస్ ఉన్నాయి అని చెప్పని నోటీసెస్ పంపిస్తుంది. ఇప్పుడు ఆ నోటీసెస్కి ప్రాపర్ రిప్లై ఇవ్వాలి అని చెప్పనంటే మీరు గతంలో రిటర్న్స్ ప్రాపర్గా వేసి ఉండాలి అండ్ మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉండాలి. నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నా. ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్లో అసలు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు జనరల్గా, మీరు ఇందాక చెప్పినట్టుగా మీకు అది స్క్రూటినీ అవ్వచ్చు, డిపార్ట్మెంటల్ ఆడిట్ అవ్వచ్చు, స్పెషల్ ఆడిట్ అవ్వచ్చు, ఆర్ లేదంటే ఇన్స్పెక్షన్ అవ్వచ్చు, సర్చ్ అప్పుడు కానీ, ఆర్ ఇంకేదన్నా డిమాండ్ నోటీస్ అప్పుడు, ఏదైనా 73 74 అప్పుడు కానీ ఏం డేటా వాళ్ళు అడుగుతున్నారు అనేది ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్, అవి 2 వీడియోస్ అవ్వచ్చు, 3 వీడియోస్ అవ్వచ్చు, 4 అవ్వచ్చు, చెప్పలేను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు అనేది చెప్తా. అట్లీస్ట్ ఫర్దర్గా అయినా సరే మీరు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.